నేనెప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏం తెచ్చుకుంటానో చూడండి, నాకు ఏమి ఇస్తారో చూడండి వాళ్ళు. ఎంత ప్రేమతో ఇవన్నీ తెచ్చుకుంటాను వాళ్ళు ఇచ్చినవి. చూడండి ఎంత హ్యాపీగా వస్తానో అక్కడి నుంచి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వాళ్ళ ఇంటికైతే ఈరోజు వచ్చాను. నేను వెళ్తానంటే చాలు మా పిన్ని ఉన్ను మా అమ్మ ఇద్దరు కలిసి ఇళ్ళకి వచ్చేస్తారు. ఇది ఇంటి పక్కనే ఉంటుంది. అన్ని కూరగాయలు పెట్టుకుంటారు పక్కనే. ఫ్రెష్ కూరగాయలు ఇలా తెంపుకొని వండుకోవాలి, లేకుంటే ఫ్రూట్స్ కానీ తెంపుకొని తినాలి అంతే. ఇట్లా పక్కన పెట్టి 2 రోజులకో 3 రోజులకో నాకు తినడం అంటే ఇష్టం ఉండదు. నాకు చిన్నవైతేనేమో ఇష్టం అనిపిస్తుంది, వాటినేమో కర్రీ చేస్తా. పెద్ద అయితేనేమో సర్వపిండి పెట్టేసుకుంటాం. చిన్నవి లేతవి కర్రీకి బాగుంటవి, పెద్దవి మాత్రం సర్వపిండి పెట్టేసుకుంటాం మేము. మాకు చాలా ఇష్టము సర్వపిండి. సోరకాయతో పెడితే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందుకనే సర్వపిండి అంటే మాకు సోరకాయనే గుర్తొస్తుంది. చూడండి దీనికి 2 గెలలు వేసినవి. పెద్దవి 1 2 3 4 5 6 7 8. నేను చిన్నదే వచ్చింది. ఇక్కడ పనసకాయ ఉంది, ఇంకా పనసకాయ. ఇదొక కాయ, ఇక్కడ ఒకటి ఉంది. మా పిన్ని అయితే తెంపుమంటవారా అని అడుగుతుంది. కలగూర చూడండి, నేను కూడా తెంపుతాను. ఇదంతా దానికి అదే మొలిసిన తోటకూర. కలగూర అంటే అన్ని ఆకులు కలిపి తెల్ల కలజేరు, ఎర్ర కలజేరు, కోడి జుట్టు కూర అన్నీ తెంపుకున్నాం. ఎక్కువ తోటకూర ఉంది చూడండి. ఏమైతుంది అక్క? తోటకూర తెంపు, అన్నీ కలగూర తెంపని తోటకూర తెంపని అన్నీ అయితేనే అవుతుంది గారు. తెల్ల గల్జేరు గుంట గల్జేరు కూడా ఎత్తుంది. ఇది ఈ గల్జేరు మా పారేసాడు. పడయ్యా మీరు తెంపిరంటేనే నేను వాడేస్తానా. మా పిన్ని ఉన్న అమ్మ ఇద్దరు తోటికోడళ్ళు. వీళ్ళిద్దరి బాండ్ ఎంత బాగుంటుందో అసలు. తోటికోడళ్ళు అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. అన్నదమ్ములు ఎలా ఉన్నా సరే వాళ్ళు కలుస్తారు, మళ్ళీ గొడవ పడ్డా మళ్ళీ మాట్లాడుకుంటారు. కానీ తోటికోడళ్ళు ఇలా ఉండాలి, బాగుంటుంది. వీళ్ళిద్దరు కూడా అనుకుంటారు కానీ మళ్ళీ కలిసిపోతారు. అది జోక్గానే అనిపిస్తుంది నాకైతే. భలే ముచ్చట్లు పెట్టుకుంటారు. నాకు వీళ్ళని చూస్తే అమ్మా అనిపిస్తుంది. ఇంత ప్రేమ ఇస్తారంటే వీళ్ళిద్దరూ. నాకు పెళ్ళికి ముందు తెలియదు కానీ పెళ్ళైన తర్వాతనే తెలుస్తుంది కదా తల్లి ప్రేమ, తల్లిగారి ఇంటి ప్రేమ అనేది. చూడండి నేనైతే ఉల్లాకు, కొత్తిమీరాకు ఇవన్నీ తెంపుకున్నాను. ఇటు ఉల్లి మడి, ఎల్లి మడి అన్నీ ఉన్నాయి. ఎల్లిగడ్డలు సారీ, ఎల్లిమడి ఉల్లిమడి అంటే అర్థం కాదేమో అని చెప్తున్నాను. ఇందులోనే పండించుకుంటారు ఇంటి మట్టుకు మొత్తము. ఎవరి గురించి వచ్చిందంటే కలగూర గంప అని యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి గారు ఉన్నారా, తన గురించే. నేను చాలా చూస్తాను తన వీడియోస్ అయితే. మా పిన్ని కూడా చూస్తుందంట, అదే చెప్తున్నారు. సోరకాయలు ఇంకేమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాము. చూడండి ఇటు అరటి చెట్లు, సోరకాయ చెట్టు, ఇదంతా ఇంకా పెట్టలేదు ఫుల్గా. అటు కాలీఫ్లవర్ ఇంకా అవి కూడా అవ్వలేవు. ఎల్లిమడి, ఉల్లిమడి, ఇటేమో ఇంకో అరటి చెట్టు. అంటే ఇది వేరే అది వేరే, అంటే చక్కెరకేళిలో ఇట్లా రకాలు ఉంటాయి కదా అలా.
మనకైతే మన పుట్టింటికి వచ్చినామంటే ఆ సంతోషమే వేరే ఉంటుంది కదా. ఇందులో ఇంకా మా వదిన మా మరదలు కూడా నన్ను అంతే ఇష్టపడతారు. అమ్మ పిన్ని ఇష్టపడ్డట్టుగా. అన్నయ్య వదిన తమ్ముడు మరదలు వీళ్ళు వేములవాడలో ఉంటారు. అమ్మ వాళ్ళు కూడా వేములవాడలోనే ఉండేవాళ్ళు. కానీ మా నానమ్మకి బాగాలేదని మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు. నానమ్మకి కొంచెం కాలు ఫ్రాక్చర్ అయిన ఉండే, అందుకని అమ్మ కూడా ఇక్కడికే వచ్చేసింది. ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు. అందుకే ఇక్కడికి వచ్చాను, నానమ్మని చూసి వెళ్దామని వచ్చాను. వేములవాడలో కూడా బాల్కనీలో చిన్న చిన్న చెట్లు ఎంత బాగుంటాయో, సీడ్స్ నుంచి చెట్లను పెట్టడం అవన్నీ మీకు చూపిస్తాను. వేములవాడ ఇల్లు కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ సోరకాయ ఉంది అని అంటే వెతుకుతున్నాను. ఒకటైతే దొరికిందిలేండి మళ్ళీ వెతికినందుకు. అమ్మకి హెల్త్ బాగాలేక అమ్మ వాళ్ళు కూడా వేములవాడలో ఉంటున్నారు. అమ్మ వాళ్ళకి అసలు ఇక్కడే ఉండడం ఇష్టము, కానీ అక్కడికి వెళ్తే పిల్లలతో గడపడం అంటే అక్కడ ఇష్టం అన్నట్టుగా. ఇక్కడ ఈ వాతావరణం, అక్కడ పిల్లలతో ఉండాలని 2 in 1. నాన్ననైతే ప్రతిరోజు వస్తాడు. 2 kilometers ఉంటుంది. అందుకనే నేనైతే ఎన్ని కూరగాయలు తెంపానో చూసారా. టమాటాలు కూడా తెంపున్నాను లాస్ట్కి. ఇంకా వంకాయలు కూడా ఉంటాయి. చూడండి ఎన్ని టమాటాలు వెళ్ళినాయో. ఒకటే చెట్టు కది, గంప నిండిపోయింది కదా అండి. 2 సోరకాయలు, కలగూర, కొత్తిమీర, ఉల్లాకు, టమాటాలు. వీడియో తీస్తున్నందుకు అలా ఎత్తుకున్నాను. ఈ వంకాయ చెట్లు ఇంటి ముందే చూడండి, ఒక్క కాయ కూడా దొరకలేదండి. ఇదేమో స్టార్ ఫ్రూట్. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. గుత్తులు ఎప్పుడు తెంపుకున్నా అవి పుల్లగా ఉండేవండి. ఇవి మాత్రం చాలా ఎల్లోగా ఇట్లా వచ్చి చాలా అంటే చాలా స్వీట్గా అనిపించింది. అసలు స్టార్ ఫ్రూట్ పుల్లగానే ఉంటుంది. ఈ చెట్టుకే ఇదివరకు పుల్లగానే ఉండే, ఇప్పుడు మాత్రం చాలా తీయ ఉంది. నేను తిని చూపిస్తాను చూడండి. ఉందా మంచిగా ఉంది, కొంచెం స్వీట్ అయినాయి. వాటర్ ఎట్లా వస్తున్నాయి చూడు. ఇలా చెట్టు మీదకి వెళ్ళి తెంపుకొని తింటే ఆ ఫీలింగే వేరు. నేను అసలు అలానే ఇష్టపడతా ఎక్కువ. నేను అందుకనే మా ఇంట్లో కూడా నేను ఇలానే తినాలనే ఉద్దేశంతో అన్ని ఫ్రూట్స్ చెట్లు, ప్రతి ఒక్క ఫ్రూట్ చెట్టు ఉండాలని పెట్టుకున్నాను. మా అల్లుడు వీడిని ఎత్తుకొని తెంపాలంట, ఏడుస్తున్నాడు. ఓకే అండి, మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.